వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శరత్ మంతెన. ఈరోజు ఈ వీడియోలో మనం పద్మవ్యూహం గురించి తెలుసుకుందామండి. ఒకరోజు సుభద్ర పద్మవ్యూహం గురించి తెలుసుకోవాలని అర్జునుడిని అడుగుతుంది. అర్జునుడు తన భార్య సుభద్రకు పద్మవ్యూహం గురించి చెప్తున్నప్పుడు గర్భంలో ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి ప్రవేశించే విధానాన్ని ఆలకిస్తాడు. పద్మవ్యూహం నుంచి బయటికి ఎలా రావాలో అర్జునుడు చెప్పాలనుకున్నప్పుడు సుభద్రను నిద్రలోకి జారుకోవటం గమనించి చెప్పటం మానేస్తాడు. అందువల్ల అభిమన్యునికి పద్మవ్యూహం లోపలికి వెళ్ళటం మాత్రమే తెలుస్తుంది. బయటకు వచ్చే విధానాన్ని తెలుసుకోలేకపోతాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు అందుబాటులో లేని రోజున గురు ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని రచిస్తాడు. పద్మవ్యూహంలోనికి ప్రవేశించే విధానాన్ని తనకు తెలుసని అభిమన్యుడు మిగతా పాండవులకు చెప్పి తనకు రక్షణగా తన వెంట రమ్మని పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళగానే జయద్రథుడు మిగతా పాండవుల్ని లోపలికి వెళ్ళకుండా ఆపివేస్తాడు. దానివల్ల అభిమన్యుడు ఒంటరిగానే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వీరోచితంగా పోరాడి ఎంతోమందిని అభిమన్యుడు చంపివేస్తాడు. అతని ధాటికి తట్టుకోలేక మోసం చేసి అందరూ చివరకు అభిమన్యుడిని చంపేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యం అనేది పద్మవ్యూహానికి సంబంధించిన దృశ్యం అండి. ఈ బొమ్మలన్నీ కుందా సత్యనారాయణ కళాధామంలో ఏర్పాటు చేయబడింది. ఈ పద్మవ్యూహంలోకి నేను వెళ్తున్నప్పుడు నిజంగా నేను యుద్ధక్షేత్రంలో నేనే ఉన్నానేమో అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు మనం చూస్తుంది పద్మవ్యూహం సంబంధించిన బొమ్మలండి. అభిమన్యుడిని వధిస్తున్న విధానం ఇక్కడ చూపించడం జరిగింది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.